ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మరో వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. గత నెల 17న యేసుబాబు అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మొగిలిచర్ల యేసుబాబు ఆచూకీ లేదు. హైకోర్టులో యేసుబాబు కుటుంబ సభ్యుల హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కేసు విచారణ అంటూ జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లారు అని పిటిషన్ వేశారు. విచారణ పేరుతో తమను కూడా వేధిస్తూ ఉన్నారని యేసుబాబు భార్య ఆరోపించింది. రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరపనుంది హైకోర్టు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో మరో వ్యక్తి మిస్సింగ్ కలకలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏం జరుగుతుంది? ఏపీలో వరుసగా ఈ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన తర్వాత మరొక మారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వ్యక్తిని విచారణకు తీసుకెళ్లిన పోలీసులు తమకు అప్పగించలేదంటూ కూడా కుటుంబ సభ్యులు హైకోర్టును ఆచరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇబ్రహీంపట్నానికి సంబంధించిన రాజులపేటకు చెందిన మొగిలిచర్ల యేసుబాబులు గత ఏడాది చిల్లకల్లి పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు సంబంధించి ఈ గత నెల 17వ తేదీన చిల్లకల్లి పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లేదు. అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అతని భార్య కావచ్చు, లేదంటే అతని అత్తగారిని కూడా పదే చిల్లకల్లులోని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఈ రోజు చూస్తే సుమారు 20 రోజులు పైబడింది. ఇప్పటి వరకు కూడా మొగిలిచర్ల యేసుబాబు ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ పిటిషన్ మీద రేపు విచారణ అయితే కూడా రానున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు ఈ క్రమంలో ఏదైతే విచారణ పేరుతో తీసుకెళ్లిన తర్వాత నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను తీసుకెళ్లిన తర్వాత తిరిగి వాళ్ళ ఆచూకీ చెప్పకపోవడం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే యేసుబాబు మిస్సింగ్ కి సంబంధించి కుటుంబ సభ్యుల వాదన ఏంటి? అంటే 17వ తేదీన తీసుకెళ్లారు పోలీసులు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు చూడడం కానీ ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా వివరాలు తెలుసా? దాన్ని మీతో పంచుకున్నారా? అంటే ఇంతవరకు కూడా యేసుబాబుకు సంబంధించిన ఆచూకీని వారి కుటుంబ సభ్యులకు చూపించలేదనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. అదే సమయంలో యేసుబాబుని ఎలాగైతే విచారణ కోసం తీసుకెళ్లారో ఆ క్రమంలో యేసుబాబు భార్య కావచ్చు, యేసుబాబు అత్తగారిని కూడా తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులైనప్పటికీ కూడా యేసుబాబు ఎక్కడున్నాడు అనేది కనీసం మాకు చూపించలేదనేది వాళ్ళు చెప్తున్న సమాచారం అయితే తెలుస్తున్నా. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.